పాండురంగ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వస్తే వాళ్ళ భార్యను అడిగిన నేను, అమ్మ మీకు రుణమాఫీ అయిందా అని అడిగిన. మాకు రుణమాఫీ కాలేదు సార్, మాకు 1.5 లక్ష మీద రుణం ఉండే, మాకు ₹1 మాఫ్ కాలే అని చెప్పినారు. రైతు బంధు పడ్డదా అని అడిగిన, పడలే. అట్లాగే మరి మీకు ఇంకేమైనా సాయం జరిగిందా ప్రభుత్వం నుంచి అంటే, సాయం ఎక్కడి సార్, ఆఖరికి విషయం దాకా అక్కడ పడిపోయి ఉంటే పట్టించుకున్నోడు లేడు. అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు రారు, హాస్పిటల్లోనికి ఫోన్ చేస్తే హాస్పిటల్లో రాడు. మా నాయన అక్కడే మరి తనలాడి అక్కడే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ జొన్న కుప్పల మీద కూలిపోయిండు, ఇంకా జొన్న కుప్పలు అక్కడనే ఉన్నాయి సార్, కావాలంటే మీరు పోయి చూడొచ్చు అని ఆ పిల్లలు చెప్తుంటే మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఇలా ఈ పరిస్థితి కేవలం పాండురంగ గారిది ఒక్కరిదే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పరిస్థితి ఇంతే. 60 రోజులు 40 రోజులు ఆయన ఏ రకమైన రైతున్న కావచ్చు, వడ్లు పండించే రైతు కావచ్చు, జొన్నలు పండించే రైతు కావచ్చు, పత్తి రైతు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల చిత్తైపోయిన పరిస్థితి, మరి అప్పుల పాలైపోయి చివరికి ఆత్మహత్యల పాలయ్యే దుస్థితి మళ్ళీ ఒకసారి వచ్చింది. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే ఆదిలాబాద్ జిల్లా, దీని పక్కనే ఉన్న మహారాష్ట్ర జిల్లా, ఆ రోజుల్లో మీరు చూస్తే దేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు ఎక్కడున్నాయంటే ఫస్ట్ మహారాష్ట్ర ఉంటుండే, 2వ స్థానంలో మన తెలంగాణ ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్ ఉంటుండే. అట్లాంటిది 10 ఏళ్లలో కేసీఆర్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతుకు కరెంటు ఉచితంగా ఇచ్చుడు కావచ్చు, అట్లాగే పంటల కొనుగోళ్లు కావచ్చు, దీనివల్ల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినాయి, బలవన్ మరణాలు తగ్గినాయి. కానీ మళ్ళొక్కసారి ఈ దౌర్భాగ్యపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కుటుంబాలు మళ్ళీ ఒక్కసారి 3 పిల్లలు, భార్య, చిన్న పిల్లలు, అందరు ఇంకా చదువుకుంటున్న వయసులో ఉన్నోళ్ళు, వాళ్ళందరూ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఎకరాల పొలం ఉన్నా, ఎంత పంట కష్టపడి పండించినా, ప్రభుత్వం రైతు బంధు ఇవ్వకపోయినా ఇవాళ మరి అమ్ముకుందామంటే కూడా కనీసం కొనేటోడు లేకపోతే ఆగమైపోయే పరిస్థితి మళ్ళీ ఒకసారి వచ్చింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి మా పార్టీ తరఫున ఏదో కొంత సాయం చేసినాం. ఒక ₹3 లక్షల కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి పాండురంగ గారి కుటుంబానికి సాయం చేసినాం. కానీ ఇది ఏ కోశాన సరిపోదు. వాళ్ళకున్న అప్పులకు, వాళ్ళకున్న అవస్థలకు కనీసం మీరు రైతు బీమా కూడా ప్రీమియం కడతలేరు. ఇవాళ 7,000 రైతు బీమా మరి క్లెయిమ్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, మీరు పైసలు కట్టలే ప్రభుత్వం. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చూడబెట్టిన కార్యక్రమం, ఇట్నే ఎవరైనా రైతు చనిపోతే అది సహజ మరణమైనా, ప్రమాదవశాత్తు చనిపోయినా, బలవంతపు మరణమైనా ఆ కుటుంబంకి ఏం కావద్దని చెప్పి 5 లక్షల బీమా ఇచ్చే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు దేశంలో మొదటిసారి పెట్టిండు. ఇలా దానికి కూడా ప్రీమియం కట్టడానికి మీకు మనసు వస్తలేదు. ఎందుకంటే మీకు బాధ ఏమంటే, రైతు బీమా అంటే కేసీఆర్ యాదికి వస్తాడు, రైతు బంధు అంటే కేసీఆర్ యాదికి వస్తాడు, 24 గంటల కరెంట్ అంటే కేసీఆర్ యాదికి వస్తాడు. మేము ప్రభుత్వానికి చేతులు జోడించి చెప్పేది, ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చేద్దాం, ఎలక్షన్లప్పుడు కొట్లాడుకుందాం, ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. కానీ మా మీద కోపం ఇవాళ రైతుల మీద తీయకండి.